రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం ఉప్పరిగడ్డ గ్రామ పంచాయతీ నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్కు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని మాజీ సర్పంచ్ చందు నాయక్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో తనకు మంచి అనుబంధం ఉందని, రాబోయే 5 ఏళ్లు మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల అభ్యర్థులు మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. हम पेट आपका का काम लाता भेड़े लड़ाई मारा नहीं काम लाता देख बड़े ऑपोजिट वाले नहीं रहते ये लड़ाई मार काम नहीं कर तो काहे फायदा बेटा ये कुछ काम करना आप लोग गल नहीं बहुत बड़ा ये चीज मार कर देखो अपना काम करो अपना चलता होता ऑपोजिट वाला खरे जाम नहीं तो काम कशान में ఈరోజు ఉప్పరగడ్డ గ్రామ పంచాయతీ నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మరి ఇంతకుముందు ఎలక్షన్లో కూడా నా ఉప్పరగడ్డ ప్రజలు మరి అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కలిసి నన్ను ఏకగ్రీవం చేసి నన్ను సర్పంచ్కి ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు కూడా ఎలక్షన్ ఉండని ఏకగ్రీవం ఉండని చందు ఉంటేనే మాకు ఏమన్నా అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధిలో చందు కాంప్రమైజ్ కాడు. మరి ఏ విషయంలో కూడా మాకు చేదోడు వాదోడుగా పిలిస్తే పలికే నాయకుడుగా నాకు ఆ పేరు ఉంది. కాబట్టి నా ఊరు ప్రజలు నన్ను మళ్ళీ ఇంకోసారి గెలిపించి ఇక్కడున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి నేను ఇట్లా భారీ మెజార్టీతో గెలిచిన వెంబడే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఊరికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు కొట్లాడి తెచ్చే బాధ్యత నా మీద మీరు ఆ విశ్వాసం వ్యక్తం చేస్తున్నందుకు చాలా సంతోషం. నేను చేయగలుగుతా. మీకు ఏ పనులు కావాలన్నా మరి ఉన్న స్థానిక ఎమ్మెల్యే శంకరన్నతోటి నాకు సన్నిహిత సంబంధం ఉంది. 20 సంవత్సరాల మా అనుబంధం ఉంది. అన్న దగ్గరికి పోయి నేను పనులు తీసుకొచ్చి ఈ తండాకు ఈ అభివృద్ధి ఈ ఉప్పరగడ్డ గ్రామ ప్రజలకందరికీ కూడా చేసే విధంగా చేయగలుగుతా. ఉప్పరగడ్డ గ్రామ పంచాయతీ తరఫున నేను 3వ వార్డు నెంబర్ అభ్యర్థిగా మాట్లాడుతున్నా. ఉప్పరగడ్డ గ్రామ ప్రజలు అందరూ కలిసి పోయిన సంవత్సరం చందు నాయకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం సర్పంచ్గా. ఈసారి కూడా పిలిచినాం గ్రామ పంచాయతీగా కూర్చోబెట్టినాం. ఊరంతా వచ్చి కూర్చొని అడిగిండు అభిప్రాయం. అయ్యా ఈసారి జనరల్ వచ్చింది, మీరు ఏమైనా అవకాశం ఉంటే మీరు నిలబడండి, మీకు చేస్తా అని కూడా చెప్పిండు. కాకపోతే అందరూ సహకరిస్తారు బాగానే పర్వాలేదు, కానీ మా దేవత పనులు చేసేటోళ్ళు కావాలి. నిలబడినంత మాత్రం సరిపోదు, పనులు చేయాలి. మాకు ఊర్లో పనులు లేవు, పనులు కావాలని చెప్పి లేదు ఎవరి నుంచి కాదు నువ్వే నిలబడు, మా తాన పండుగలు కానీ పాపదలు కానీ ప్రతి దానికి మంచి చెడ్డదానికి నువ్వు ముందుండి సహకరిస్తావు, నిన్నే ఎన్నుకుంటామని చెప్తే ఎన్నుకోకుండా పోయినసారి అంటే ఎన్నుకున్నందుకు పనులు కావాలి అది అన్నారు. సార్ ఎలక్షన్ కోదమండి ఏదో తాడో పేడో తెలుసుకొని నేను పనులు చేసి చూపిస్తా అని చెప్పిండు. ఎలక్షన్ పోవాలి, మనకు గెలిపేందుకు చూపించాలి. ఇక మళ్ళీ ఎన్నిక చేస్తే ఏకగ్రీవంగా చేస్తే ఏం పని అయితే లేవంటాడు. ఎలక్షన్ పోవాలి, డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాలి, మన ఊళ్ళో పనులు చేయాలి, పని ఏందో చేయాలని చెప్పి అందరు కలిసి ఎలక్షన్కే పోయినాం. అవతల వాళ్ళు కూడా ఎలక్షన్కి వచ్చారు, మేము ఎలక్షన్కి పోయినాము. మేము అందరం ఉండి చందన్నని సర్పంచ్గా ఏకగ్రీవంగా లేకుండా ఎలక్షన్తోనే గెలిపిస్తామని భారీ మెజార్టీతో గెలిపిస్తాము. మేము అందరం ఉండి సహకరిస్తాము. మాకు ఎప్పుడు అందావిధాలుగా ఎప్పుడు మాకు ఎంబడి ఉండి సహకరిస్తారని మాకు తెలుసు కాబట్టి ఆయననే ఎన్నుకుంటున్నాము.